శనార్థులు టీవీ2 తెలంగాణ మన ఊరు మన బాధ్యత కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు మా కాక యా ఊర్లో ఉన్నాడో ఏ ముచ్చట తెస్తున్నాడో చూద్దాం। అందరు శనార్థులు అందరూ మంచిగా రమ్మాలని నేనైతే నిమ్మలంగా ఉన్నా। మరి మన ఊరు మన బాధ్యత ఖచ్చితంగా కనిపిస్తే లాంగ్వేజ్ జాయిన్ కూడా మండలం మొత్తం తిరిగి 60 గ్రామ పంచాయతీకి వచ్చినాం। మరి 60 గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎటువంటి అభివృద్ధి చేస్తుందో గెలిచిన కాంచి ఏం పనులు చేస్తుందో మరి కరోనా టైంలో ఊళ్ళో జనాలు ఏ విధంగా అరుచుకుంటూ అసలు ఈ ఊళ్ళో సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉందో 2 ముచ్చట్లు ఊళ్ళో జనాలు అరుచుకుంటారు। మొత్తానికైతే మరి 60 గ్రామ పంచాయతీ జనాల కాడికి వచ్చి మరి సర్పంచ్ గారి పరిపాలన ఏ విధంగా ఉందో 2 ముచ్చట్లు అరుచుకున్నాం। శనార్థుల పెద్దనా నమస్తే। ఏం పేరే మీ పేరు? రాములా? మరి బాగా నిమ్మలంగా ఉంది అమరిగా మొత్తానికైతే నిమ్మలంగానే ఉన్నాడు। అయితే మీ ఊళ్ళో సర్పంచ్ అమ్మ గారు ఉన్నారుగా, మరి సర్పంచ్ అమ్మ గారు గెలిచిన కాంచి ఏం పనులు చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు? గ్రామ పంచాయతీ మంచి అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తున్నారు। కరోనా విషయం వల్ల కూడా జనాన్ని అలర్ట్ చేశారు। జనం కరోనా విషయం వల్ల మంచిగా మైక్ సెట్ పెట్టారు। జనాన్ని మార్కెట్లలో తిరగకుండా జనం 3 ఫీట్లు 6 ఫీట్లు కేసులు ఇప్పుడు వచ్చినాయి, 20-30 కేసులు వచ్చినాయి కానీ మొత్తం తగ్గిపోయినాయి। సర్పంచ్ గారు మంచిగా అలర్ట్ ఉన్నారు। ఎక్కడెక్కడ వాళ్ళు శానిటైజర్ కొట్టేయటం, జనాన్ని దూరం ఉంచేది, మార్కెట్ రాకుండా కూరగాయలు పెట్టకుండా మార్కెట్ దుకాణాలు బంద్ చేసుకుంటూ పని చేసుకుంటూ వాళ్ళ కార్యక్రమం చేశారు। అయితే మరి సర్పంచ్ అమ్మ గారు మరి ప్రచారంలో భాగంగా కొన్ని హామీలు ఇచ్చింటారు కదా, మరి హామీలు ఏమైనా ఇప్పుడు నెరవేరుస్తూ రామాలా? వాళ్ళు చేసిన ప్రతి హామీ నెరవేర్చారు ఇప్పుడు వరకైతే। ఏ సర్పంచ్ చేసిందో కానీ ఈ సర్పంచ్ అయితే అన్నారు అన్ని కార్యక్రమాలు నెరవేర్చారు। మరి ఏం పేరే మీ పేరు? మా పేరు మరి బాగా నిమ్మలంగా ఉన్నా మరి మొత్తానికి అయితే నిమ్మలంగా ఉన్నా అంటారు। మరి 60 గతం ఉన్నట్టున్నది, ఇప్పుడు ఈ సర్పంచ్ అమ్మ గారు గెలిచాక చెప్తున్నాను మళ్ళీ ఇప్పుడు బాగుంది, ఇప్పుడు మంచిగా ఉన్నారు। గతంలో ఏం అభివృద్ధి కాదు జరిగింది కానీ ఇప్పుడు రోడ్లు వచ్చినాయి జరిగింది అన్ని విధాలుగా ఇప్పుడు మంచిగా ఇప్పుడైతే మంచిగా ఉందా అంటారు। అయితే మరి ఇక ఊళ్ళో సీసీ రోడ్లు అయితే నీటి సరఫరా అవుతుంది, వీధి లైట్లు అయితే ఎట్లున్నాయి మళ్ళీ ఇక? ఇంకా ముందు లైట్లు లేకపోతే ఇప్పుడు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ వచ్చింది, అదే మీద మంచిగా లైట్లు కొత్త లైట్లు వచ్చినాయి, చాలా బాగుంది। మిరకాలు అనేది వారం ఎప్పుడు శుభ్రం చేస్తారు, మొత్తం బ్లీచింగ్ పౌడర్ కలుపుతారు, హైడ్రోక్లోరైడ్ ద్రావణం కలుపుతారు। అందరూ ప్రతి ఒక్కరు మాస్క్ పంపిణీ జరిగింది। కరోనాకు సంబంధించి అన్ని రకాలుగా మరి అన్ని మంచి పనులు చేస్తే సరిపోయిందా? మళ్ళీ మీతో ఉంటుంది ఊళ్ళో జనాలతో మంచిగా కలిసిమెలిసి ఉంటున్నారు, కలిసిమెలిసింటారు, పలకరిస్తారు అన్ని రకాలుగా అలాంటి ఇబ్బంది లేదు। మాకు ఇందులోనే ఏమని చెప్పినా కానీ ఆ సమస్య నమ్మకం పరిష్కారం చేస్తారు దానికి। ఇక మనం మొత్తానికైతే మరి 60 ఊళ్ళో జనాలు నడుచుకున్నాం। ఇక్కడ సర్పంచ్ అమ్మ గారు అంటే అన్ని మంచి పనులు చేస్తుంట, మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంట, సర్పంచ్ అమ్మ గారు చేసిన మంచిగా ఉందంట, మరి జనాలతో కూడా కలిసిమెలిసి ఉంటుందంట। మరి సర్పంచ్ అమ్మ గారు చేసిన కానీ ఏం చేస్తుందంటే 2 ముచ్చట్లు సర్పంచ్ అమ్మ గారిని అరుచుకుంటారు। ఇక మనం మొత్తానికైతే మరి 60 గ్రామ సర్పంచ్ అమ్మ దగ్గరికి వచ్చిన 60 ఊళ్ళో ఎవరు అడిగినా కూడా మా సర్పంచ్ అమ్మ గారు అన్ని మంచి పనులు చేస్తుంది, మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది। ఇక మాతో కూడా మంచిగా కలిసిమెలిసి ఉంటుంది। మరి పల్లె ప్రగతి పనులు కూడా అన్ని మంచిగా చేసింది। ఈ కరోనా టైంలో కూడా మా జనాలు మంచిగా నడుచుకుంది అంటారు। మరి సర్పంచ్ గారు గెలిచిన కానీ ఏం చేస్తారు ఎటు చేస్తారు 2 ముచ్చట్లు సర్పంచ్ అమ్మ నడుచుకున్నాం। అమ్మ శనార్థులు తల్లి నమస్తే। ఏం పేరు తల్లి మీ పేరు? బైరవేణ సునీత। మరి బాగా నిమ్మలంగా ఉంది తల్లి? ఇక మొత్తానికైతే నిమ్మలంగా ఉన్నట్టు। ఇక అయితే మరి ఏ పార్టీ తల్లి అనేది? ఇక టీఆర్ఎస్ పార్టీ। మరి ఎన్ని ఓట్ల మెజారిటీ? ఇక మరి ఇక 260 ఓట్ల మెజారిటీ అంటే మరి మీ మీద మంచి నమ్మకంతో ఇక మీరైతే మంచి అభివృద్ధి చేస్తారని గెలిపించుకున్నారు ఊళ్ళో జనాలు, అంతేగా మళ్ళా నమ్మకంతో మళ్ళా నమ్మకాన్ని ఉమ్ము చేయవుగా మళ్ళా ఇక అంతే కదా। అయితే మరి మీరు రాజకీయంలోకి ఎప్పుడు వచ్చారు? అసలు ఊళ్ళో సర్పంచ్ ఎందుకు కావాలనుకున్నారు మీరు? ఎందుకు కావాలంటే 2010లో మా భర్త గ్రామ శాఖ అధ్యక్షులుగా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నుకున్నారు। దానివల్ల ప్రజలకు అందరికీ నమ్మకం కలిగింది। దానివల్ల ప్రజల ఒక ప్రోత్సాహంతోనే మేము సర్పంచ్ కావాలనుకున్నాం। ఇక అవకాశం వచ్చింది కాబట్టి ప్రజలకు ఒక సేవ చేస్తే బాగుంటుందని రావడం జరిగింది। ఇక ఊరిని అభివృద్ధి చేసి ప్రజలకు సేవ చేద్దామని సర్పంచ్ అంటావు। ఇక అయితే మరి గతంలో సర్పంచ్ ఉన్నాడు కదా, మరి గతంలో సర్పంచ్ చేసినటువంటి అభివృద్ధి ఏంది, ఇప్పుడు మీరు గెలిచిన కానీ చేసినటువంటి అభివృద్ధి ఏంది 60 గతంలో? అంటే అది ఉమ్మడి గ్రామ పంచాయతీ అయిపోయింది। చాలా ఎక్కువ మాకేందంటే మా 60 గ్రామ పంచాయతీలో నీళ్ళ సమస్య బాగుండేది। ఈ నీళ్ళు అప్పుడు ఒక ఓటర్ గానే చూసినా కదా బాధలు, ప్రతి ఒక్క బాధలు కనుక మనం గిట్లా ఇప్పుడు గెలిచినా కానీ వాళ్ళ బాధ చూడకుండా నీళ్ళ సమస్యను తీర్వాలని ప్రతి ఒక్క ప్రజలకు నీళ్లు ఇచ్చే చేయాలని ప్రతి ఒక్క ఇంటికి నీళ్ళు సమస్య లేకుండా మాత్రం అది మాత్రం క్లియర్ చేస్తున్నాం। ఆయన కూడా కొన్ని చేసింది కానీ నీళ్ళ సమస్య మాత్రం బాగుండేది। ప్రజలకు నీళ్ళు మాత్రం ప్రతి ఇంటికి
మీకు గెలిచిన కానీ ఒక సంవత్సరం మొత్తం లీకేజీలు అయ్యో రోడ్డు పోయింది ప్రాబ్లం బాగుండే ఆ సంవత్సరం లీకేజీలు చేయవలసి జరిగింది. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి నీళ్ళు పంపించేసి ఇంటింటికి అయితే ఇక నీళ్ళు అందిస్తారు. ఇక ఎక్కడే సమస్య ఎమ్మెల్యే పరిష్కరిస్తున్నా అంటారు. ఇక అయితే మరి ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయి కదా, మరి ఇక ముసళ్ళకు మొండోళ్ళకు పింఛన్ అయితే, ఇక రైతు బంధు అయితే, ఉపాధి పథకం అయితే, కళ్యాణ లక్ష్మి అయితే, ఈ ప్రభుత్వ పథకాలు ఏ పథకాలు అందిస్తారు, ఎంతమంది జనాలకు అందిస్తారు? మొత్తం మా ఆరోపల్లి గ్రామ పంచాయతీ కింద 225 వస్తున్నాయి. ముసలోళ్ళకి అయిపోయింది, వికలాంగులకు అయిపోయింది, భర్త లేని వాళ్ళకి అయిపోయింది, వృద్ధాంతులకు అందరికి ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తున్నాయి. ఇక ఇప్పుడు 57 సంవత్సరాలకు కొత్త పింఛన్ పెట్టినాం, కానీ కొంతమంది పెట్టుకున్నాం, కానీ అది ఇంకా కాలేదు. అయితే మరి ఉపాధి పథకం కింద ఎంతమందికి ఉపాధి కల్పించాలి? ఉపాధి కింద మొత్తం 20 గుంపులు ఉన్నాయి. 20 గుంపులలో 325 మందికి ఉపాధి కలిగించినాం. మరి యువల నుంచి అవతలలో పెళ్లి చేసుకోమని ఆడపిల్లలకి కళ్యాణ లక్ష్మి అందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మి పథకం అనేది ప్రతి ఒక్కరికి అందుతుంది. ఎవరికి తప్పుకోకుండా మాత్రం చేస్తున్నాం. మరి ప్రభుత్వ పథకాలు అయితే మరి ప్రజలకు సక్రమంగానే అందిస్తున్నా అంటారు. అయితే మరి ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి ఉన్నది కదా, మళ్ళీ పల్లె ప్రగతి ద్వారా ఊరు అభివృద్ధి అయిందా? పల్లె ప్రగతి ద్వారా ఉపయోగం ఉన్నది? అసలు ఉపయోగం ఉంటే 30 రోజులు ఏం చేసిరు, ఫస్ట్ విడతలు ఏం చేసిరు, రెండో విడతలు ఏం చేసిరు? ఫస్ట్ పదకొండు 30 రోజుల ప్రాణానికి వచ్చింది. అయితే ఒక 20 సంవత్సరాల కింద మా కాడ ప్రతి మంగళవారం సొంత జరుగుతుంది. అది 20 సంవత్సరాలు మొత్తం చెత్త చేదారం చెట్లు ఉండేది, అది మొత్తం క్లీన్ చేయించినాం. క్లీన్ చేయించి ఒక 50 టిప్పర్లతో మట్టి పోసి సదనం చేయించినాం. తర్వాత పిచ్చి మొక్కలు తొలగించినాం, స్ప్రే కొట్టించినాం, బదాల కొట్టి చెత్త మట్టి కుక్కలు బాగుండేది, మూలమో సదనం చేయించినాం. ప్రతి ఒక్క పని చేసినాం. మళ్ళీ 15 రోజులు మళ్ళీ రెండో విడత వచ్చింది. రెండో విడతల కొన్ని మా ఐవరోడ్ అమ్మటే గ్రామ పంచాయతీ పైప్ లైన్ వేయడం జరిగింది. ఇక పోలీస్ స్టేషన్ ప్రతి మన పోలీస్ స్టేషన్ వల్ల మన స్కూళ్ళల్లో, ఎంఆర్ ఆఫీస్లో, ఎంఈడి ఆఫీస్లో, గవర్నమెంట్ ఆఫీస్లో ప్రతి దాంట్లో మన గ్రామ పంచాయతీ ఎన్నుందో క్లీన్ చేయించినాం. మూడో విడత మన ఆరోపల్లి గ్రామ పంచాయతీ మొత్తం ఎంత ఉందో చుట్టూ మాకు సహకారాలు బాగుండే అవి తీయించినాం. మూతి కాలువలు ఒక 5-6 సంవత్సరాలు అట్నే పడవని ఉండేది, అవి కూడా క్లీన్ చేయించినాం. అయితే మరి ఊళ్ళే శ్మశాన వాటికి అయితే, డబ్బింగ్ యార్డ్ అయితే, ఇంకా డ్రైనేజ్ అయితే, వీధులు అయితే ఎట్లున్నాయి మళ్ళీ? ఇక అవి మంచిగానే ఉన్నాయి. మాకు మా ఆరోపల్లి గ్రామ పంచాయతీ అయితే మాకు ఎమ్మెల్యే సహాయ సహకారంతో మా విలేజ్ లా జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు, మా ఉప సర్పంచ్, వార్డు మెంబర్, మా ప్రజలందరూ సహకారంతో ఈ శేషాన్ని వాటిక డంపింగ్ యార్డు ప్రతి పనిగానే మేము ముందుకు పోతున్నాం. మాకు వాళ్ళు సహకరిస్తారు, వాళ్ళు సహకరించబట్టే మేము ఇలా ముందు స్థాయిలో ఉన్నాం. ఇక అందరి సహకారంతో మంచి అభివృద్ధి చేస్తున్నా అంటారు. ఇక అయితే మరి కరోనా సమయం ఉంది కదా, మరి కరోనా సమయంలో ఊళ్ళో ఎటువంటి చర్యలు తీసుకోరు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోరు? కరోనా సమయంలో మన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ లాక్డౌన్ పెట్టిన టైంలో అప్పుడు ఒక వాళ్ళు లాక్డౌన్ ఎక్కడ లేకున్నా కానీ ఒక ముందు రోజే మేము లాక్డౌన్ పెట్టించి మైకులు 1 రోజులు మైకులు పెట్టించిన మా తర్వాత మా ప్రజలందరూ మాకు సహకరించిన వాళ్ళు ఇట్లా చెప్పడం జరిగింది. మా ప్రజలందరూ మాస్క్ పెట్టుకుని జాగ్రత్తగా ఉండరు. చాలా ప్రకటన చేసినాం, కానీ ఏదైనా మాది హైవే రోడ్ కాబట్టి వాళ్ళు వీళ్ళు పోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉన్నా కానీ మేము బంద్ చేసినాం. చాలా జాగ్రత్తగా మొత్తానికి అయితే మరి మంచి చర్యలే తీసుకున్నా అంటారు. అయితే మరి అరవపల్లి గ్రామ పంచాయతీ నిధులు చూసుకున్నైతే జనరల్ ఫండ్ ఉంది కదా, మరి జనరల్ ఫండ్ 38,067 రూపాయలు ఉన్నాయి. మళ్ళీ ఇక స్టేట్ ఫైనాన్స్ ఎస్ఎఫ్సీ ఉంది కదా, మళ్ళీ గల్లగల్లో 1,81,000 వచ్చింది. మళ్ళీ 14 ఫైనాన్స్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్, మరి గల్లో 6,42,000 వచ్చింది. మొత్తం అరవపల్లి గ్రామ పంచాయతీకి 8,62,000 వచ్చినాయి. 8,62,000 తోటి ఏం పనులు చేసినావు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసినా? మేము ఇదివరకు సర్పంచ్ కాకముందుకు మాకు గోపాలపురం అని మా గ్రామ పంచాయతీ ఉండే, అది సీసీ రోడ్డు పోసారు అధికారులు, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. షాపులు కొనుగోలు చేసినాం, మాస్కులు పంచి పెట్టినాం, డస్ట్బిన్లు ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. ఇక నీళ్ళ ట్యాంకర్ కొనుగోలు చేసినాం. ఇక ఇవే పనులు చేసినాం. మన గ్రామ పంచాయతీ అద్దెగిట్ల ఇదివరకు ఎవరు కట్టలేదు, అద్దెగిట్ల మేము వచ్చినాకనే అద్దెగిట్ల కట్టడం జరిగింది. అసలు కొత్త గ్రామ పంచాయతీ కాబట్టి ఇక ఖర్చులు మన సీలింగ్ లైట్లు, వీధి లైట్లు వేయడం జరిగింది. ప్రతి ఒక్క పనికి ఆ ఫండ్స్ నుంచి తీసి మీకు ఖర్చు పెడుతుంది. ఇక మొత్తానికి అయితే మరి గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులను సక్రమంగానే ఖర్చు పెడుతున్నా అంటారు. అయితే మరి ఊళ్ళో ఏమేమి సమస్యలు ఉన్నాయి తల్లి? ఇప్పటి వరకు అయితే సమస్యలు అయితే ఏం లేదు. మాకేంటే సమస్య అంటే ఎక్కువ మా ప్రజలకు నీళ్ళ సమస్య బాగుంది. ఆ నీళ్ళ సమస్య అనేది మేము అలా హామీ ఇచ్చినాం, చేస్తాం. ఇంకా 3 సంవత్సరాలు కూడా ప్రజలందరికీ మేము వాళ్ళు ఇబ్బంది పడకుండా ఆ నీళ్ళ సమస్య చేస్తాం. ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళకు ముందంజలో ఉండి వాళ్ళు ఎక్కడే సమస్య ఉన్నా కూడా ఎందుకంటే పరిష్కరిస్తా అంటారు. ఇక అయితే మనం మొత్తానికి అయితే మరి అరవపల్లి సర్పంచ్ నడుచుకున్నాం. ఇక మంచి ఇక్కడ అరవపల్లి గ్రామ పంచాయతీ అయితే మంచి గతంలో కన్నా ఇప్పుడే మంచి అభివృద్ధి అవుతుందంట. మరి ప్రభుత్వ పథకాలు కూడా ప్రజలకు సక్రమంగా అందిస్తారు. ఈ పల్లె ప్రతి పనులు కూడా మంచిగా చేసారు. ఈ కరోనా టైంలో కూడా జనాలు మంచిగా నడుచుకున్నారంట. మరి గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి 8,52,000 నిధులను కూడా సక్రమంగా ఖర్చు పెట్టారంట. మరి ఇంకే నిధులు వచ్చినా కూడా మంచి అభివృద్ధి చేసి చూపిస్తూ ఉంటారు.
మరి గీగి ఇలా ఖతర్నాక్ కాకముచ్చట్లు ఉంటామండి. రేపు వేరే ఊళ్ళో వేరే సర్పంచ్తో కలుగుతాం. ఇది ఈనాటి మన ఊరు మన బాధ్యత కార్యక్రమంలో ఖతర్నాక్ కాకతో ఊరి ముచ్చట్లు. రేపు కొత్త ఊర్లో కొత్త ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV2 తెలంగాణ, నిరుపేదకు నిలువెత్తు సాక్ష్యం. TV2 తెలంగాణకి సబ్స్క్రైబ్ చేయండి.